జీవవాక్యము అను మా ఆడియో ప్రసారములను వింటున్న శ్రోతలకు యేసు ప్రభువు నామములో వందనములు. ప్రతిదినము ఒక ఆడియో క్లిప్ ద్వారా దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథములోని ఆధ్యాత్మిక సంగతులను వింటూ ఉన్నాము. ముందుగా ఒక పాటను విందాము. రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను. శ్రమయైనను బాధయైనను, శ్రమయైనను బాధయైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా. ఈ దిన ధ్యానం కొరకై దేవుని వాక్యములో నుండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనమును చదువుకుందాము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఈ భాగములో దేవుని వాగ్దానమును మనము గమనించగలము. ఈ వాగ్దానము షరతుతో కూడినది. దేవుని వాగ్దానము ఖచ్చితమైనది. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని. దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ఎలాగూ ప్రేమిస్తాడో దేవుని వాక్యములో మనము గమనించగలము. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని వ్రాయబడిన మాటను మనము గమనించినట్లయితే, దేవుని ప్రేమించినప్పుడు దేవుడు తాను కూడా ప్రేమిస్తూ సమస్తమును సమకూడి జరిగిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచన ప్రకారము దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అనగా నీవు దేవునిని ప్రేమిస్తే దేవుడు ఎంతగా ప్రేమిస్తాడు అంటే, మనుషుల చెవికి వినబడనివి, కంటికి కనబడనివి, మనుషుల హృదయమునకు అర్థము కానివి, ఇటువంటి సంగతులను దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు సిద్ధపరుస్తాడు. ఈ ప్రేమ పరస్పరమైనది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనములో జ్ఞానము ఘోషిస్తుంది అనగా బోధిస్తుంది. దేవుని వాక్యములో జ్ఞానము యేసు ప్రభువే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనములో ఆయన మనకు జ్ఞానము అని చదువుతాము. జ్ఞానము బోధిస్తుంది అనగా యేసు క్రీస్తు ప్రభువారు బోధిస్తున్నాడు. ఏమి బోధిస్తున్నాడు అనగా దేవుని జ్ఞానమును బోధిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనములో క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానము గనుక దేవుని జ్ఞానమైన క్రీస్తు బోధలో నుండి రక్షణ జ్ఞానము వస్తుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 78వ వచనములో తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు అని చదువుతాము. ఎప్పుడైతే ఈ జ్ఞానము వస్తుందో దేవుని ప్రేమ అర్థమవుతుంది. ఎప్పుడైతే దేవుని ప్రేమ అర్థమవుతుందో దేవునిని ప్రేమించడం మొదలు పెడతాము. నీవు దేవునిని ప్రేమించడం మొదలు పెడితే వచ్చే ఆశీర్వాదములను మనము గ్రహించగలము. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 18, 19 వచనములలో వీటిని ఇంకా గ్రహించగలము. ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. మేలిమి బంగారము కంటెను, అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. 21వ వచనములో నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా చేయుదును, వారి నిధులను నింపుదును అని ప్రభువు చెప్తున్నాడు. ఈనాడు మనము దేవునిని ప్రేమించి ప్రభువు జ్ఞానమును పొంది ప్రభువు యొక్క ఆశీర్వాదమును పొందుదుముగాక. ప్రభువు మనకు సహాయపడునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా దేవ, యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను
అని మీరు చెప్పిన మాటను బట్టి వందనములు. మొట్టమొదట మీరు ప్రేమను మాకు పంచిపెట్టి మీ ప్రేమ ద్వారా రక్షణలోనికి తీసుకుని వచ్చి ఈనాడు మిమ్మలను ప్రేమించే స్థితికి మమ్మల్ని తీసుకువచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఇంకా ఈ ప్రేమను ఎవరైతే గ్రహించలేకపోతున్నారో దేవుని ప్రేమను గ్రహించి దేవుణ్ణి ప్రేమించి దేవుని యొద్ద నుండి సమస్తమైన ఆశీర్వాదములు పొందుట కొరకైన సిద్ధపాటు దయచేయమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములో స్తోత్రములు చెల్లించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. God bless you. ఎన్నడైనా మారని మా యేసుడుండగా, ఎన్నడైనా మారని మా యేసుడుండగా, ఉన్నవైనను రానున్నవైనను, ఉన్నవైనను రానున్నవైనను, ప్రభు ప్రేమ నుండి మమ్ము వేరు చేయునా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన